Hi, welcome to TriTree Technologies, friends. So, ఇది బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ అండి. సో ఫర్ 14th, సో రేపు యాక్చువల్గా సెప్టెంబర్ 14th మార్కెట్ ఎలా మనము ట్రేడ్ చేస్తే మనం సేఫ్ సైడ్ ఉంటామన్న అనే బేసిస్ మీద నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఎప్పుడు చెప్తున్నట్టుగా మార్కెట్ ఎప్పుడు కూడా మనకు ఒక ట్రెండింగ్ మూమెంట్లో ఉండదండి. సో ఎప్పుడైనా సరే ఒక రేంజ్ బౌండ్లో ఉంటుంది, తర్వాత మీకు ఒక మూమెంట్ ఇస్తుంది, మళ్ళీ ఒక రేంజ్ బౌండ్లోకి వెళ్తుంది, మళ్ళీ ఒక మూమెంట్ ఇస్తుంది. సో ఈదర్ డౌన్ సైడ్ ఆర్ అప్ సైడ్ ఎప్పుడైనా ఇలాగే జరుగుతూ ఉంటుంది. మీకు ఏంటంటే ఎప్పుడైనా సరే హయ్యర్ లెవెల్స్ ఫామ్ అవుతూ ఉంటూ పైకి వెళ్తూ ఉంటుంది మార్కెట్. సో ఇలా మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ ఒక కన్సల్టేషన్ ఉంటుంది, మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీకు మళ్ళీ ఇంకొక హై ఫామ్ అవుతూ ఉంటుంది. సో హయ్యర్ లోస్ ఫామ్ అవుతూ పైకి వెళ్తూ ఉంటుంది మార్కెట్. సో ఇది సేమ్ బేసిస్లో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఇప్పుడు ఎలా ఉందనేది మనం చూద్దాము. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది నా 15-minute టైం ఫ్రేమ్ అండి బ్యాంక్ నిఫ్టీలో. సో మీరు 9th నుంచి చూడండి, 8th నాడు మీకు ఒక కన్సల్టేషన్ జరిగింది. కన్సల్టేషన్ జరిగేసి ఇక్కడ చూడండి, ఇంకొంచెం బ్యాక్ వెళ్దాం మనము. ఆల్మోస్ట్ మనకు 4th, 5th, 6th వీకెండ్, 7th స్టార్ట్ అయింది మండే. సో ఈ వీక్ అంతా చూద్దాం. ఈ డే నాడు ఏం మూమెంట్ ఇవ్వలేదండి. సో 2 days ఇక్కడ అంతా కన్సల్టేట్ జరిగింది. ఒక్కసారి కన్సల్టేషన్ బ్రేక్ అయ్యి మళ్ళీ మీకు బ్రేక్ అవ్వగానే మళ్ళీ ఒక ఫాల్ ఇచ్చింది. మళ్ళీ తర్వాత ఇక్కడ కొద్దిగా రిట్రెస్ అయింది, మళ్ళీ తర్వాత ఇక్కడ ఫాల్ ఇచ్చింది, మళ్ళీ రిట్రెస్ అయింది, మళ్ళీ ఇక్కడ కన్సల్టేషన్కి వెళ్ళిపోయింది. సో ఈ ఫాల్ దగ్గర ఒక కన్సల్టేషన్ జరుగుతుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కన్సల్టేషన్ ఫాల్ మళ్ళీ తర్వాత ఇక్కడ ఒక కన్సల్టేషన్ జరుగుతుంది. సో నెక్స్ట్ మూమెంట్ మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇది మన లెవెల్స్ అండి. సో నేను ఏం చేశానంటే వీక్లీ లెవెల్లో నేను ఒక ఫిబొనాచి కూడా ఇక్కడ డ్రా చేయడం జరిగింది. ప్లస్ నేను ఏంటంటే ఈ ఫిబొనాచి లెవెల్స్ ఒకవేళ నేను తీసేసినా కానీ యూ కెన్ సీ ఇవన్నీ కూడా నా రెసిస్టెన్సెస్, ఇవన్నీ కూడా సపోర్ట్. సో మార్కెట్ రేపు ఒకవేళ ఈ పర్టికులర్ లెవెల్ కనుక బ్రీచ్ అయింది అనుకోండి, 23,716 కనుక ఒకవేళ అది బ్రీచ్ అయ్యింది అనుకోండి, మీకు ఇక్కడ కనుక బులిష్నెస్ కనబడుతుంటే డెఫినెట్గా యూ కెన్ గో ఫర్ ఎ బై. సో ఎట్ ద సేమ్ టైము ఈ పర్టికులర్ లెవెల్ కనుక బ్రేక్ అయింది అనుకోండి, మీకు ఇమ్మీడియట్గా 21,800-850 లెవెల్స్కి వచ్చేస్తుంది. ఇక్కడ 880 లెవెల్స్. సో ఇది బ్రేక్ అవుతే మీకు 880 లెవెల్స్కి వస్తుంది, ఇది బ్రేక్ అవుతే మీకు 23,000 లెవెల్స్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే 23,000 దగ్గర మనకు డైలీ టైం ఫ్రేమ్లో కూడా మనకు 20-day మూవింగ్ యావరేజ్ ఉందండి ఇక్కడ. సో డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర మళ్ళీ కొద్దిగా ఇక్కడ షై అవుతుంది నా బ్యాంక్ నిఫ్టీ. సో ఇక్కడ మళ్ళీ మనకు కన్సాలిడేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ 20-day కనుక మళ్ళీ ఒకవేళ ఈ లెవెల్ క్రాస్ అయింది అనుకోండి, ఇది చాలా టఫ్ రెసిస్టెన్స్ జోన్ అనమాట. ఎందుకంటే ఇక్కడ 2 సార్లు మీరు చూసారనుకోండి, ఇక్కడ డబుల్ టాప్, మనకు ఆ డబుల్ టాప్లో ఇక్కడ ఫార్మేషన్ అయింది, ఇక్కడ ఒకసారి వెళ్ళింది, మళ్ళీ ఫాల్ అయింది, మళ్ళీ ఇక్కడ దాకా వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ ఫాల్ అయింది, మళ్ళీ ఈసారి బ్రేక్ అయినప్పుడు చూడండి ఇక్కడ దాకా వెళ్ళింది. అండ్ అన్ఫార్చునేట్లీ మొన్న చైనా న్యూస్ రావడంతో మళ్ళీ మనకు ఫర్ ఫ్యూ డేస్ మార్కెట్ కంటిన్యూస్లీ మనకి ఇక్కడ బ్రేక్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుని ట్రై చేస్తుందండి. అండ్ స్టొకాస్టిక్ కూడా ఆల్మోస్ట్ మనము ఇక్కడ ఏంటంటే 15.778 అండ్ 15 జోన్లో ఉన్నాము. సో డెఫినెట్గా ఇక్కడ నుంచి మనకు కొద్దిగా అప్ మూవ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ బీ రెడీ, ఏదైనా ఇక్కడ జరగొచ్చండి. ఎందుకంటే ఆల్రెడీ 20-day మూవింగ్ యావరేజ్ బ్రేక్అవుట్ జరిగిపోయింది ఇక్కడ. సో ఇప్పుడు ప్రస్తుతానికి వీక్ ట్రెండ్లోనే ఉంది బ్యాంక్ నిఫ్టీ. సో మీరు ఒకవేళ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలి అని అనుకుంటే డెఫినెట్గా ఈ పర్టికులర్ జోన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ పర్టికులర్ లెవెల్ని దృష్టిలో పెట్టుకోండి. సో ఇది వచ్చేసి 22,716, తర్వాత ఇది వచ్చేసి 22,140, 150 లెవెల్స్ అనుకోండి. సో 150 లెవెల్స్కి బిలో వెళ్ళిపోయింది అనుకోండి, మార్కెట్ చాలా వీక్ అయిపోతుంది. అలాగే ఈ 22,700 లెవెల్స్ కనుక బ్రేక్ అయింది అనుకోండి, 23,000 ఈజీగా వెళ్ళిపోతుంది. సో ఈ 2 లెవెల్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఫర్ రేపటికి. అండ్ అర్లీ టైం ఫ్రేమ్లో చూస్తే కూడా అండ్ ఇట్ జస్ట్ మూవ్డ్ అబౌవ్ 20-day మూవింగ్ యావరేజ్. సో ఇక్కడ మనకు సైన్ చాలా మంచి బులిష్ సైన్ కనబడుతుంది. అవర్లీ క్యాండిల్ యాక్చువల్గా 20-day మూవింగ్ యావరేజ్ పైన ఉంది. బట్ డెఫినెట్లీ ఒకవేళ మూమెంట్ కనుక ఇక్కడ నుంచి జరిగితే ఒక రకమైనటువంటి బులిష్ సైన్ ఉంటుంది. ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ మనకు డైలీ 20-day మూవింగ్ యావరేజ్ దగ్గర కొద్దిగా అది కన్సల్టేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ కాస్త కిందికి వచ్చి మళ్ళీ ఒకసారి అది బ్రేక్ అయిందంటే అగైన్ ఇట్ విల్ గో బ్యాక్ టు 23,400. సో అది
రేపు చూద్దాం అగైన్ ఈ పర్టికులర్ లెవెల్స్ మళ్ళీ మనం రీవిజిట్ చేద్దాం. మార్కెట్ ఎలా యాక్చువల్గా వీటిని రెస్పెక్ట్ చేస్తుంది అనేది రేపు ట్రేడ్లో కూడా మళ్ళీ మనం చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సో బేసికల్గా మీరు ఏంటంటే ముందు ట్రేడ్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ రెసిస్టెన్సెస్ అండ్ సపోర్ట్స్ దృష్టిలో పెట్టుకొని గో ఫర్ ఎ ట్రేడ్. అన్లెస్ అండ్ అంటిల్ ఇది బ్రేక్ అయ్యి మీకు డెఫినెట్గా 15 మినిట్లో కానీ 30 మినిట్ టైం ఫ్రేమ్లో కానీ ఒక క్యాండిల్ దీనికి బ్రేక్ అయిపోయిందని అంటే యూ కెన్ గో ఫర్ ఎ సెల్. నా బెటర్ అడ్వైజ్ ఏంటంటే ఆప్షన్స్కి వెళ్ళకండి, కాల్ ఆప్షన్స్కి పుట్ ఆప్షన్స్కి వెళ్ళకూడదు. ఇఫ్ యూ వాంట్ టు డూ ఎ ట్రేడ్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ గో ఫర్ ఓన్లీ ఫ్యూచర్స్లోకి వెళ్ళి ఇంట్రాడే చేసుకోండి. ఫ్యూచర్లో ఇంట్రాడే చేసేసుకొని ప్రాఫిట్ బుక్ చేయండి తప్ప డోంట్ ట్రై టు గో ఫర్ ఎనీ ఆప్షన్స్. అండ్ అదర్ థింగ్, ద బేసిక్ రూల్ నేను ఒకటి చెప్తున్నాను, బ్యాంక్ నిఫ్టీలో ముఖ్యంగా మీరు బై చేస్తున్నారు అని అంటే మేక్ షూర్ ఆ పర్టికులర్ డేలో క్యాండిల్స్ కంపల్సరీగా పివట్ రేంజ్ పైనే ఉండాలి. అట్లా ఉంటేనే బై చేయండి. పివట్ కింద ఉన్నప్పుడు మాత్రం మీరు బై చేయొచ్చు. ఓకే, సో నేను ఇప్పుడు పివట్స్ యాడ్ చేశాను. ఇవి నేను డ్రా చేసినటువంటి ప్రైస్ యాక్షన్ బేస్ మీద నేను డ్రా చేసుకున్నటువంటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్. బట్ మీకు డైలీ పివట్స్ కూడా మీరు యాడ్ చేసుకొని ఇది చూడండి. డైలీ పివట్ ఒకవేళ బ్రేక్ అయిపోయింది అని అంటే అప్పుడు వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మీరు బైకి వెళ్ళకూడదు. వెన్ ఎవర్ అవర్ క్యాండిల్స్ మన పివట్కి పైన ఉండి ట్రేడ్ అవుతున్నాయి అప్పుడే మీరు బై చేసుకునే అవకాశం చేయండి. ఎందుకంటే అప్పుడే మీకు మూమెంట్కి ఒక అవకాశం ఉంటుంది. సో మోర్ నంబర్ ఆఫ్ పీపుల్, చాలామంది ట్రేడర్స్ కూడా ఈ పివట్ రేంజ్ పైన ఉంటే బై చేయడము, లేకపోతే పివట్ ట్రేడ్ కింద ఉంటే సెల్ చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ పివట్ ఈజ్ ద బేసిస్ అండ్ పైనది వచ్చేసి రెసిస్టెన్స్, మనకు నెక్స్ట్ పివట్ కింద ఉంది సపోర్ట్. సో ఒకసారి ఇది బ్రేక్ అయిందనంటే డెఫినెట్లీ మోర్ సెల్లర్స్ ఎంటర్ అవుతారు. ఈ పివట్ రేంజ్ వెళ్ళిపోయి ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందంటే మోర్ బయర్స్ ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ దిస్ ఈస్ ది ఫండా. సో డెఫినెట్గా నాకు తెలిసి రేపు ఓపెన్ మాత్రం పివట్ పైనే అవ్వచ్చు. సో డెఫినెట్గా ఎందుకంటే హై, లో అండ్ క్లోజ్ మీరు చూసినట్టయితే ఈ బేసిస్ మీద చూస్తే డెఫినెట్గా ఇదే రేంజ్లో పివట్ ఉంటుందండి. సో పివట్ పైనే ఓపెన్ అవుతుంది. బట్ మేక్ షూర్ పివట్ పైన ఓపెన్ అయిందంటే డెఫినెట్గా ఈ లైన్ మీకు టచ్ అవుతుంది 22,720. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. 22,720 టచ్ అయిన తర్వాత మీరు మళ్ళీ కొంచెం వెయిట్ చేయాలి. ఎందుకనంటే ఈ 20-డే మూవింగ్ యావరేజ్కి టచ్ చేస్తూ మార్కెట్ ఎప్పుడైనా పైకి వెళ్తుంది. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మార్కెట్ ఒకటే లెవెల్లో మీరు అనుకున్నట్టుగా ఒక రాకెట్ లాగా వెళ్ళిపోదండి. సో ఇప్పుడు ఇది మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఒక 20-డే, నేను ఒక 20-డే మూవింగ్ యావరేజ్ ఇక్కడ డ్రా చేస్తాను. ఇది ఒక 20-డే మూవింగ్ యావరేజ్ అనుకోండి. క్యాండిల్ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ టచ్ అయిపోయింది, మళ్ళీ అగైన్ ఇక్కడ ఒకటి వెళ్ళిపోతుంది. మళ్ళీ తర్వాత ఏమవుతుందనంటే మళ్ళీ ఇట్ విల్ కమ్, ఇక్కడ మూవింగ్ యావరేజ్ ఇలా క్యాండిల్తో పాటు మూవింగ్ యావరేజ్ ఇలా వెళ్ళిపోతుంది. మళ్ళీ క్యాండిల్ ఇక్కడ దీనికి టచ్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తుంది, ఇలా వెళ్తుంది. మన మూవింగ్ యావరేజ్ కూడా ఇలా వెళ్తుంది, మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ మూవింగ్ యావరేజ్ టచ్ అయ్యి మళ్ళీ వెళ్తుంది. సో మన మూవింగ్ యావరేజెస్ అనేది ఈ 20-డే మూవింగ్ యావరేజ్ అనేది చాలా క్రూషియల్ పాయింట్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ నేను చెప్తున్నట్టు. ఎందుకంటే ఈ పర్టికులర్ లెవెల్ని టచ్ చేస్తూ ఫాలో అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఈ 20-డే మూవింగ్ యావరేజ్ దగ్గర ఉన్నప్పుడే మీరు ట్రేడ్ తీసుకోవాలి. ఈ 20-డేకి ఫార్గా వెళ్ళిపోయిందనంటే డోంట్ ట్రేడ్ ఎనీ ట్రేడ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ వెళ్ళిపోయింది, మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకోలేరు. మేక్ షూర్ ఈ లైన్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఏదైనా ఒక ట్రేడ్ డిసైడ్ చేయండి, వెదర్ ఇట్స్ అ బై ఆర్ సెల్. సో రేపటికి పివట్ పైన ఓపెన్ అయితే డెఫినెట్గా మనకు 22,700 లెవెల్స్ టచ్ అవుతుంది. ఒకవేళ అది కంటిన్యూ చేసి ఆ బులిష్నెస్ కనుక వెళ్ళిపోయిందని అంటే డెఫినెట్లీ ఇట్ విల్ గో టు 23,000 లెవెల్స్. 23,000 లెవెల్స్కి ఈజీగా టచ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ మై స్ట్రాటజీ ఫర్ టుమారో. సో ఈ సెటప్ని దృష్టిలో పెట్టుకొని రేపు ఒకసారి చూడండి మీరు. అండ్ ఫస్ట్ లర్న్, దెన్ డూ అ ట్రేడ్. సో బ్యాంక్ నిఫ్టీ కానీ మీరు ఏదైనా సరే ఈక్విటీలో కానీ కమోడిటీలో కానీ ఫస్ట్ మీరు నేర్చుకున్న తర్వాత పేపర్ ట్రేడ్ చేసి మీరు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే గో ఫర్ ఎ ట్రేడ్. ఎందుకంటే అన్నీ మనం అనుకున్నట్టుగానే మనకి ఇష్టమైనట్టుగా మార్కెట్ మూవ్ అవ్వదు. మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో మనకు తెలియదు, దాని పరంగానే మనం ట్రేడ్ చేసుకోవాలి. సో యాజ్ ఆఫ్ టుడే బేసిస్ ఆన్ దిస్ పర్టిక్యులర్ సెటప్ దీస్ ఆర్ దిస్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్. అండ్ ఒకవేళ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అవుతాయి పైకి, లేదంటే ఇక్కడ టచ్ అయ్యి మళ్ళీ ఇక్కడికే కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. లేదంటే ఆ పివట్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఈ పర్టికులర్ లెవెల్స్కి ఈజీగా వచ్చేస్తుంది. సో ఈ లెవెల్ దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఆ పర్టికులర్ డేలో ఉన్న పివట్ కూడా మీరు ఒకసారి చూసి ట్రేడ్ తీసుకోండి. సో దిస్ ఇస్ ఫర్ టుడే. మళ్ళీ రేపు ట్రేడ్ అయిపోయిన తర్వాత ఒకసారి మనం చేసిన అనాలిసిస్ ప్రకారంగా క్యాండిల్ సెట్ వెళ్ళి మనం చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.